కథా కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందిస్తున్నా. పని చేస్తేనే పరమానందం. రచన మా రోజు సూర్యప్రసాదరావు. ఒక బహుళ అంతస్తుల అపార్ట్మెంట్లో 5వ అంతస్తులో ఉన్న డాక్టర్ నీరజ అనే నేమ్ ప్లేట్ ఉన్న 2 బెడ్రూమ్ల ఫ్లాట్ ముందు నిలబడి కాలింగ్ బెల్ నొక్కాను. సరిగ్గా సమయం 4 గంటలు అవుతుంది. ప్రధాన ముఖద్వారం తలుపు తీసుకొని ఓ మధ్య వయస్కురాలు వచ్చింది. గుడ్ ఈవినింగ్ డాక్టర్ నీరజ. ఆహ్లాదకర లేతరంగు చీరలో, ప్రశాంతమైన వర్చస్సుతో, అక్కడక్కడ నెరిసిన జుట్టుతో కనిపించిన ఆమెను అప్రయత్నంగా విష్ చేయకుండా ఉండలేకపోయాను. రండి ప్రశాంతి, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, వెల్కమ్. ఆమె ఆహ్వానించింది. నేనే ప్రశాంతినని, జర్నలిస్ట్నని ఎలా గుర్తించారు డాక్టర్? నా సందేహం తీర్చుకోవాలనుకోగానే చక్కని విశ్లేషణ ఇచ్చింది. మీకిచ్చిన అపాయింట్మెంటు సాయంత్రం 4 గంటలకు. టంచనగా 4 గంటలకు కాలింగ్ బెల్ మోగగానే మీరొచ్చారని అర్థం. నిస్సందేహంగా మీరే ఆ ప్రశాంతి అని, ప్రశాంత వదనమున్న మీరే ఆమె అని ఊహించడం కష్టం కాదని నీరజ వివరించింది. మంచి సైకాలజిస్ట్ అనిపించుకున్నారని అభినందించబోయాను. మంచి సైకాలజిస్ట్ అనడం కంటే సైకాలజిస్ట్ అంటే బాగుంటుంది. సమయపాలన, సమయస్ఫూర్తి, నిజాయితీ, నిబద్ధత, వృత్తి పట్ల అంకిత భావం జర్నలిస్టుకు, డాక్టర్కు అత్యవసరమైనవి. రండి, లోపలికి రండి అని డ్రాయింగ్ రూమ్లో నుండి హాల్లోకి ఆహ్వానించి హాయిగా నన్ను కూర్చోమని సోఫా చూపించింది. హాల్లో గోడలు ఆహ్లాదకరమైన పెయింటింగ్స్తో కనువిందు చేస్తుంటే ఆ పాత మధుర గీతాలు మనసును సేదతీరుస్తున్నాయి. హాల్లోంచి కనిపించే 2 బెడ్రూమ్లు, కిచెను ఎంత పరిశుభ్రంగా ఉన్నాయో పరిచయం చేస్తున్నాయి. ఇంతలో 2 కప్పుల్లో టీ తెచ్చి నాకొకటి ఇచ్చి తను కూడా సిప్ చేస్తూ దిస్ ఈజ్ టైమ్ ఫర్ టీ అంది. నేను ఈ టైంలోనే టీ తాగుతానని అభినందనగా అన్నాను. సోఫాలో సర్దుకుంటూ ఒద్దికగా కూర్చొని టీ తాగుతుంటే నా ఇబ్బంది గమనించి ఆమె అంది. రిలాక్స్డ్గా కూర్చోండి ప్రశాంతి. సాధారణంగా పేషెంట్లను మాత్రమే డ్రాయింగ్ రూమ్లో కూర్చోబెడతాను. మీరు ఆత్మీయ సంభాషణ కోసం వచ్చిన ఆప్తులు. అందుకు హాల్లోకి తెచ్చాను. మీరు ప్రశాంతంగా ప్రశ్నిస్తే నేను అంతే ప్రశాంతంగా జవాబులిస్తానని ఆత్మీయత కనపరిచింది. వెంటనే నా ల్యాప్టాప్ ఆన్ చేసి రికార్డింగ్ ప్రారంభించాను. ఈ అపార్ట్మెంట్లో మీరొక్కరే ఉంటున్నారా? ఆమె సుమంగలి అవునో కాదో తెలుసుకోవాలని మొదటి ప్రశ్న వేశాను. నేనొక్కదాన్నే కాదు, మేమిద్దరం ఉంటాం. మా వారు న్యూరో ఫిజిషియన్. ఉదయం 9ంటికి హాస్పిటల్కి వెళ్తే తిరిగి ఎప్పుడో వస్తారో తెలియదు. పొద్దున్నే పని మనిషి, వంట మనిషి వస్తారు. ఉదయం 9 గంటలకు వారు బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోతారు. లంచ్ క్యారియర్ సర్దుకొని నేను 10 గంటలకు హాస్పిటల్కి వెళ్ళి మధ్యాహ్నం 3 గంటలకు వచ్చి లంచ్ చేస్తాను. మా వారి కార్ డ్రైవర్ నా దగ్గరికి వచ్చి క్యారియర్ తీసుకొని వెళ్ళిపోతాడు. సాయంత్రం 5 గంటల నుండి 8 వరకు హోమ్ క్లినిక్ నడుపుతాను. వీలుంటే ఇద్దరం కలిసి డిన్నర్ చేస్తాం. లేదంటే నేను డిన్నర్ చేసి చదువుకుంటాను. మా పని మనిషి దగ్గర, మా ఇద్దరి దగ్గర కీస్ ఉంటాయి. ఎవరి పనికి ఆటంకం రాకుండా ప్లాన్ చేసుకుంటున్నాం అని ఆమె వివరించింది. మీకు 60 సంవత్సరాలుంటాయా? ఆమె వయసు అంచనా కట్టలేను. లేదు ప్రశాంతి, నాకు 72 ఏళ్ళు. మా వారికి 75 ఏళ్ళు నిండాయి అని ప్రసన్నంగా జవాబిచ్చింది. ఆమె మాటకు ఆశ్చర్యపోయాను. మిమ్మల్ని చూస్తే అలా అనిపించడం లేదే? నమ్మశక్యం కాదనిపించింది. దానికి కారణం చెప్తాను. ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు ధ్యానం చేస్తాం. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పండుకునే వరకు ఏదో ఒక పని చేస్తూ ఉంటాం. పని చేయడంలోనే సంతోషం ఉందని భావిస్తాం. చురుకుగా పని చేస్తున్నంతకాలం వృద్ధాప్యము మన దరిదాపులకు రాదు. అందుకే మాకంతా వయసుందని ఏనాడు అనుకోలేదని
ముగించింది. మీరు ఒంటరిగా ఉన్నారని పిల్లలెప్పుడూ అనుకోరా? తమ దగ్గరకు రావడం లేదని అనరా? ఏనాడు పిల్లలు మిమ్మల్ని పట్టించుకోవడం లేదని, బాగోగుల గురించి వాకప్ చెయ్యరని అనుకోరా? ప్రశ్నించాను. మంచి ప్రశ్న వేశారు ప్రశాంతి. వృద్ధాప్యము శరీరానికే కానీ మనసుకు కాదు కదా. మాకు వయసు అయిపోయిందనుకుంటే ఏమీ చెయ్యలేము. వయసు ప్రభావం కొంత శరీరంపై పడడం సహజం. అయినా మా పిల్లలు మమ్మల్ని ఒంటరిగా ఉండవద్దనే అంటారు. తమ వద్దకు రమ్మనమనే చెప్తారు. దూరదేశాల్లో ఉన్న వాళ్ళ దగ్గర ఎలా ఉంటాము? ఇక్కడున్న స్వతంత్రం అక్కడెలా వస్తుంది? అందుకే ఎప్పుడైనా అక్కడికి వెళ్ళి వస్తుంటాం. మన ఇంట్లో ఉన్న సౌఖ్యం ఎలా వస్తుంది చెప్పండి? ఎదురు ప్రశ్న వేసింది. నిజమే, ఇక్కడున్నంత ప్రశాంతత, స్వాతంత్ర్యం పరాయి వాళ్ళ ఇంట్లో ఎలా వస్తాయి? కొడుకు ఇండ్లైనా కూతురిండ్లైనా ఒక్కటే, మన ఇండ్లు కానప్పుడు. కానీ చాలామంది పిల్లలు మమ్మల్ని పట్టించుకోవడం లేదని, గాలికి వదిలేశారని, అనాథల్లా వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తున్నారని బాధపడుతుంటారు. అది ఎంతవరకు సబబని భావిస్తున్నారని ప్రశ్నించాను. ఆ భావం రానంతసేపు మనం ఎవరి మీద ఆధారపడకుండా బతికేస్తాం. అయిన వాళ్ళు మనల్ని ఎందుకు పట్టించుకోవాలి? ఎందుకు చూడాలి? వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చూడాల్సిన బాధ్యత వారిది. మనల్ని వారు పట్టించుకునేలా పెంచామా లేదా అని ఆలోచించాలి. మన గురించి ఆలోచించేలా మన బాధ్యత మనము నెరవేరిస్తే వాళ్ళ బాధ్యత వాళ్ళు చూసుకుంటారు. అంతా మన పెంపకంలో ఉంటుంది. మనము మన పెద్దవాళ్ల బాధ్యత సక్రమంగా నిర్వహించినప్పుడు పిల్లలు మన గురించి అలాగే ఆలోచిస్తారని అద్భుత సందేశం ఇచ్చింది. పిల్లల పెంపకం అంతరార్థం వివరించింది. రహస్యం విప్పి చెప్పింది. ఎంత బాగా చెప్పారు డాక్టర్. మీ సంస్కారవంతమైన పెంపకంలో మీ పిల్లలు ఉన్నతంగా జీవిస్తుండాలని ప్రశ్నార్థకంగా ఆమె వైపు చూశాను. మాకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉన్నారు. బాబు స్వీడన్ స్టాక్హోమ్ సెంట్రల్ హాస్పిటల్లో సర్జన్గా పనిచేస్తున్నాడు. కోడలు కూడా అదే యూనివర్సిటీలో మెడికల్ టెక్నాలజీలో ఎంఎస్ చేస్తుంది. వాడికి ఒకే అమ్మాయి, అది అక్కడే చదువుకుంటుందని వివరించింది. అంత అత్యున్నత పదవులు నిర్వహిస్తున్న వారి గురించి ఎంత సింపుల్గా చెప్పింది. మీ అమ్మాయి, అల్లుడు ఎక్కడుంటారు, ఏం చేస్తున్నారని వారి వివరాలు రాబట్టుకోవాలని ఉత్సుకతో అడిగాను. మా అమ్మాయి పెన్సిల్వేనియా యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసర్, మా అల్లుడు విస్కాన్సిన్ యూనివర్సిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్. తెలుగు అసోసియేషన్ సదస్సులో పరిచయమై ఇద్దరు వివాహం చేసుకున్నారు. వారికి ఒక అబ్బాయి ఉన్నాడు. వాడు అక్కడే చదువుతున్నాడని చాలా నిరాడంబరంగా వివరించింది. డాక్టర్ నీరజ నిరాడంబరతకు మనస్సులోని నమస్సులర్పించాను. మీ పిల్లల గురించి ఎంత సింపుల్గా చెప్పారు డాక్టర్. పైకి అనేశాను. అవునమ్మా, మా బాధ్యత నెరవేర్చాం. వారి బాధ్యత తెలుసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ఇందులో మా గొప్పతనమేమీ లేదు. ఈ సందర్భంలో నా పాజిటివ్ భావాజాలానికి పునాది వేసిన 70 ఏళ్ల మహిళా క్యాబ్ డ్రైవర్ గురించి ప్రస్తావిస్తే బాగుంటుందనిపిస్తుందని సందేహాస్పదంగా నా వైపు చూసింది. వాట్, 70 ఏళ్ల క్యాబ్ డ్రైవరా? అందులోనూ మహిళా క్యాబ్ డ్రైవరా? ఇక్కడ జరిగే అవకాశం లేదు. ఎప్పుడు ఎక్కడ జరిగిందో మీరు చెబితే మీ మాటగా మా ప్రేక్షకులను చైతన్యపరుస్తానని హామీ ఇచ్చాను. మీరే అన్నారుగా మన దేశంలో జరిగే ఛాన్సే లేదని. ఇది మా యూరప్ యాత్ర స్విట్జర్లాండ్లో జరిగింది. మా వాడు స్టాక్హోమ్లో ఉండగా మా ఇద్దరి బాధ్యతలు రెసిడెంట్ డాక్టర్లకు అప్పగించి నెల రోజులు యూరప్ ట్రిప్కి వెళ్ళాం. ఎత్తైన ఆల్ఫా పర్వత శిఖరాలను అధిరోహించి 3 రోజులు బస తర్వాత తిరిగి స్టాక్హోమ్కు బయలుదేరాం. అక్కడకు వెళ్ళాలంటే ఏజెంట్బర్గ్కు 100 కిలోమీటర్ల దూరాన ఉన్న జ్యూరిచ్ విమానాశ్రయం
4 గంటల్లో చేరుకోవాలి. అక్కడ సమయానికి ఫ్లైట్ అందకుంటే స్టాక్హోమ్కి వెళ్తాం. మా వాడు క్యాబ్ బుక్ చేశాడు. ఘాట్ రోడ్లో మలుపులు చూసుకుంటూ జాగ్రత్తగా కారు నడపాలి. బయలుదేరిన తర్వాత ఆ క్యాబ్ను నడిపే డ్రైవర్ మహిళ అని తెలిసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాం. నాలో ఉత్కంఠ పెరిగింది. కానీ వేగంగా, అతి జాగ్రత్తగా, పర్వత శ్రేణులు అంచుమిందుగా లోయల్లోకి జారకుండా ఆమె డ్రైవ్ చేసే విధానం ముచ్చటేసింది. కావాలని పక్కనే కూర్చున్న నేనే ఆమెను మాటల్లోకి దింపాను. మా సంభాషణ అంతా ఇంగ్లీష్లోనే సాగుతుంది. మేడం, మీ వయసు ఎంత ఉంటుందని అడిగాను. 70+ అని ఏకాగ్రత చెడకుండా జవాబిచ్చింది. ఈ వయసులో డ్రైవ్ చేస్తున్నారు. మీ పిల్లలు మీ బాగోగులు చూడరా? ప్రశ్నించాను. మా 2 పిల్లలు మమ్మల్ని బాగానే చూస్తారు. మేము వారిని ప్రేమిస్తాం. కానీ ఎవరికి వారు తమ సంపాదనతోనే బతకాలి. అందరము పనిచేస్తాం, సంపాదిస్తామని జవాబిచ్చింది. మీరంతా కలిసి ఉండరా? విడిగా జీవిస్తారా? మరో ప్రశ్న వేశాను. అంతా కలిసి ఒకే ఇంట్లో ఉంటాం. ఎవరి ఫ్యామిలీతో వారుంటాం. ఎవరి స్వాతంత్ర్యం వారికి ఉంటుంది. అలా ఉంటేనే హ్యాపీగా ఉంటామని చక్కని సమాధానం ఇచ్చింది. ఈ వయసులో కూడా మీరు క్యాబ్ డ్రైవర్గా పనిచేయాలా? ఆశ్చర్యంగా అడిగాను. వై నాట్? ఎందుకు చేయకూడదు? వృద్ధాప్యం శరీరానికి కానీ మనసుకు కాదు కదా. మనసు నిత్య యౌవనంగా ఉంటుంది. వృద్ధాప్యం జీవన వేదం వినిపించింది. మీ వాళ్ళు ఉద్యోగం చేయవద్దని అనరా? ఓ ప్రశ్న సంధించాను. ఉద్యోగం చేయకుండా మమ్మల్ని ఎవరూ ఆపరు. పని చేస్తున్నంతకాలం ఆరోగ్యంగా ఉంటాం, ఆనందంగా ఉంటామని, మేమే ఇష్టంగా కష్టమనుకోకుండా పనిచేస్తున్నామని అద్భుతమైన జవాబిచ్చింది. ఆస్తులేమీ లేక మీరిలా పనిచేస్తున్నారా? నా ప్రశ్న నాకే వింతగా అనిపించింది. మేముండే ఇండ్లు మా సొంతం. అందరం కలిసే కొన్నాం. బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్నాయి. వాహనాలు ఉన్నాయి. నేను నడిపే క్యాబు నా స్వంతం అని ఆనందం, ఆరోగ్య రహస్యాలు చెప్పింది. ఆఖరిగా ఓ ప్రశ్న వేశాను. ఏమీ అనుకోరుగా? సందేహంగా అని క్షణం విరమించాను. మరి మీ వారేమి చేస్తుంటారు? ఉండబట్టలేక అడిగాను. మా వారు కూడా నాలాగే క్యాబ్ డ్రైవర్గా ఉన్నారు. జ్యూరిచ్ ఏజెన్బర్గ్ల మధ్య రవాణా కోసం అసోసియేషన్ వాళ్ళు మాకే మొదటి ప్రాధాన్యత ఇస్తారు. ఎంతైనా పెద్దవాళ్ళం కదా అని చిరునవ్వు నవ్వేసింది. నవ్వుతూ జీవన వేదాంతం వివరించింది. ఆమె సన్నిధిలో 2 గంటలు సాగిన మా ప్రయాణం అప్పుడే అయిపోయిందా అనిపించింది. ఆమెకు దిగిపోతూ ధన్యవాదాలు చెప్పితే మన సాంప్రదాయంలో చేతులు జోడించి నమస్తే చెప్పి మమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేసిందని నీరజ గారు ముగించారు. ఎంత గొప్ప సందేశం ఇచ్చారు డాక్టర్. మన దేశంలో ఇటువంటి సందేశాలు ఎందుకు ఆవిర్భవించవో అర్థం కావడం లేదని సందేహంగా అన్నాను. ప్రశాంతి, ఒకానొకప్పుడు ఇటువంటి వాతావరణమే మన జీవన విధానంలోనూ కనిపించేది. ఎక్కడకు వెళ్ళాలన్నా నడిచి వెళ్ళేవాళ్ళు. దూరమైతే ఎడ్ల బండ్లలోనూ జట్కా బండిలోనూ వెళ్ళేవారు. నాడు కరెంటు ఉండేది కాదు. కోడిగుడ్డు దీపాలు, లాంతర్లతో రాత్రి గడిపేవారు. రాత్రి 8 భోజనాలు ముగించి పండుకొని తెల్లవారుజామున కోడి కుయ్యగానే లేచేవారు. ఆరుబయట కాలకృత్యాలు తీర్చుకొని బావి దగ్గర స్నానం చేసేసరికి సూర్యోదయం అయ్యేది. దైవ కార్యం ముగించుకొని చద్దన్న మూట కట్టుకొని పని మీద బయలుదేరేవారు. దారిలో బావి దగ్గరో చెరువు దగ్గరో భోంచేసి తిరిగి రాత్రి ఇంటికి చేరేవారు. మానసిక చైతన్యంతో పాటు శారీరక శ్రమ కలగడంతో స్నానం చేసి భోజనం తర్వాత హాయిగా నిద్రపోయేవారు. సూర్యోదయానికి ముందే దినచర్య మొదలయ్యేది అని డాక్టర్ నీరజ నాటి వాతావరణం కంటి ముందు చూపించారు. అవునండి, అప్పుడు ఆడవారు కూడా
చాలా చురుకుగా ఉండేవారని, రోగాలు రొస్టులు ఉండేవి కావంటారు. నిజమేనా అని అనుమానంగా అడిగాను. అవునమ్మా. ఉదయం లేచి వాకిలి ఊడ్చి కల్లాపి చల్లిన దగ్గర నుండి ముగ్గుతో మొదలైన వారి శారీరక శ్రమ విశ్రమించేది రాత్రికే. ధాన్యం దంచడానికి రోకలి రోలు, పిండి రుబ్బడానికి రోలు పొత్రం, పిండి పట్టడానికి తిరగలి ఇత్యాది బరువైన సాధనా సామాగ్రి ఉపయోగించి కట్టెలపై మీద కుండల్లో పాత్రల్లో వంట చేసేవారు. ఉదయాన్నే చద్దన్నంలోకి ఊరగాయ, మాగాయ, చింతకాయ మొదలైన అనేక పచ్చళ్ళు చేసేవారు. శనివారం ఏకభుక్తం కోసం దిబ్బరొట్టె, ఉప్పుడు బియ్యం, పులిహోర లాంటి వంటలు చేసేవారు. సాయంత్రం కాగానే కోడిగుడ్డు దీపాలు, లాంతర గ్లాసులు శుభ్రం చేసి నిండుగా కిరోసిన్ పోసి వెలిగించేవారు. ఆ వెలుగులో రాత్రి గడిపేవారు. నాడు కష్టించి పనిచేయడంలో సుఖముందని గ్రహించడంలో జబ్బులేవి దరిచేరేవి కావు. ఆడ మగ పిల్ల చెల్ల అంతా కష్టపడి పనిచేసి ఫలితం సాధించేవారు. ఫలాలు అందుకునే వారిని ముగించింది. అవును డాక్టర్. నాడు అన్నీ ఉమ్మడి కుటుంబాలు కావడంతో ఎవరి పనులు వారు చేసేవారు. బాధ్యతలు బాధలు పంచుకునేవారు. ఒకరికి కష్టం వస్తే అందరూ కలిసి నివారించేవారు కనుక నాడు శారీరక మానసిక రుగ్మతలు లేవు. సాంకేతిక విప్లవంతో అధునాతన సౌకర్యాలతో మైమరిచిపోయి మానవ సంబంధాలకు వీడుకోలు చెప్పేశారు. ఒంటరి జీవితాలలో ఒత్తిడిని అధిగమించలేక అర్ధాంతరంగా అంతర్ధానమవుతున్నారు. కొద్దిగా మేలుకున్నవారు నడక, వ్యాయామము, జిమ్ముల చుట్టూ తిరుగుతూ పని చేయడం మర్చిపోయినా శారీరక శ్రమ పొందుతున్నారు. మానసిక విశ్రాంతి కోసం యోగా, మెడిటేషన్, ప్రాణాయామాలు చేస్తూ జీవన ప్రమాణం పెంచుకోవాలని తాపత్రయపడుతున్నారని సలోచనంగా అన్నాను. నిజమే ప్రశాంతి. కాలగమనంలో మాట్లాడడానికి తీరిక లేక, భోజనం చేసే వ్యవధి లేక, రెడీమేడ్ ఆహారంతో ఉరుకుల పరుగుల జీవితంలో 20కి 60 ఏళ్లు తెచ్చుకుంటున్నారు. ఉన్న స్థాయిని మరిచిపోయి గొంతెమ్మ కోరికలతో విశాలమైన విల్లా, గ్రీన్ కార్డు, అత్త మామ, ఆడపడుచులు, బావ మరుదులు లేని సంబంధం తమ కుమార్తెకు కావాలని అనుకోవడంలో పెళ్ళిళ్ళు కావడం లేదు. తమ ఒక్కగానొక్క వరప్రసాద్కు కోటీశ్వర ఉద్యోగస్తురాలు భార్యగా రావాలని తపన పడడంలో ముదిరిన బెండకాయల అబ్బాయిలుండిపోతున్నారు. ఈ గగన కుసుమాల ఆశలతో 50 ఏళ్లకి మా పని అయిపోయిందని, వృద్ధాప్యం వచ్చేసిందని అనుకుంటున్నారే కానీ ఇంకా 30-40 ఏళ్ల జీవితం ముందుందని ఊహించరు. నీరజ ముగించింది. అవును డాక్టర్. పని చేయకుండా ఉండాలని ఉచితంగా ఆహారము, నివాసము, వైద్య సదుపాయాలు వరాలుగా ప్రభుత్వాలు అందిస్తుంటే మందులకు, మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవన కాలాన్ని వారికి వారే కుదించుకుంటున్నారు. అందుకే పిల్లలు పట్టించుకోకపోవడమే సబబు అనిపిస్తుంది అన్నట్లు మీ పిల్లలు ఎప్పుడైనా ఫోన్ చేసి మీ క్షేమ సమాచారాలు అడుగుతుంటారా? తెలుసుకోవాలనిపించింది. ఫోన్ చేస్తుంటారు ప్రశాంతి. ప్రతి శనివారం వాళ్లే ఫోన్ చేస్తారు అన్నట్లు ఈరోజు శనివారం కదా, ఫోన్ రావాలి అని డాక్టర్ నీరజ అంటుండగానే టీపాయ్ పైనున్న ఆ ఫోన్లో ఫ్లాష్ వెలుగులో స్వీడన్ అక్షరాలు దర్శనమిచ్చాయి. మా మనవరాలు, అబ్బాయి కూతురు ఫోన్ చేస్తుంది. మీకు అభ్యంతరం లేకపోతే దానిని చూపిస్తానని స్పీకర్ ఆన్ చేసింది. గుడ్ మార్నింగ్ గ్రాండ్మా, ఎలా ఉన్నావు? గ్రాండ్పా ఎలా ఉన్నారు అని చక్కని తెలుగు, స్వచ్ఛమైన తెలుగులో పలకరిస్తుంది. నేను బాగున్నానురా. అమ్మ నాన్న ఎలా ఉన్నారురా? ఏం చేస్తున్నారు? కుశల ప్రశ్నలు అడిగాను. వీకెండ్ కదా, అందుకే ఇంకా నిద్రలు ఇవ్వలేదు. నాకు మేలుక వచ్చింది. నీకు ఫోన్ చేయాలనిపించి చేశాను. ఏమీ డిస్టర్బ్ చేయలేదుగా అడిగింది. లేదురా, జర్నలిస్ట్ ఆంటీ ఇంటర్వ్యూకని వస్తే మాట్లాడుతున్నాను. నువ్వు చూస్తావా, మాట్లాడతావా? నన్ను ఫోకస్ చేసి అడిగింది. హాయ్ ఆంటీ, ఎలా ఉన్నారు?
మీతో మాట్లాడుతున్నంతసేపు మా గ్రాండ్మా మాతో మాట్లాడదు. మా దగ్గరకు రమ్మనమంటే రాదు. మాతోనే ఉండమంటే ఇద్దరూ ఉండరు. మేమంటే ప్రేమ లేదు. షీ డోంట్ వాంట్ టు బీ విత్ అస్. మీరైనా చెప్పండి మా దగ్గరకు రమ్మనమని. అంత అద్భుతంగా నానమ్మ మీద ఫిర్యాదు చేస్తుంటే ఆనందము ఆశ్చర్యం కలిగింది. నేను అడగవలసిన ప్రశ్నలన్నీ ఆ పాపే అడుగుతుంది. నేను ఇబ్బందిగా కదలడం చూసి డాక్టర్ సెల్ ఫోన్ ఫోకస్ మార్చారు. ఏమిటి నా మీద కంప్లైంట్ చేస్తున్నావు? నేను తాతగారు డాక్టర్లం. చూడాల్సిన పేషెంట్లుంటారు. వారిని మరో డాక్టర్కు అప్పచెప్పి రావాలి. వీలు చూసుకొని వస్తాంలే. అమ్మా నాన్న లేవగానే నేను అడిగానని చెప్పమని సంభాషణ తుంచేంతలో పాప అంది. సరే గ్రాండ్మా, వీలున్నప్పుడు రండి. బాయ్ ఆంటీ. నాకు టాటా చెప్పింది. సరిగ్గా శనివారం ఇదే సమయానికి మనవరాలు ఫోన్ చేస్తే తర్వాత మనవడు యుఎస్ నుండి మాట్లాడుతాడనగానే ఆమె సెల్ ఫోన్లో కాల్ ఫ్రమ్ యుఎస్ అని ఫ్లాష్ వెలిగింది. అమ్మమ్మ ఎలా ఉన్నావు, తాతగారు ఎలా ఉన్నారని తెలుగులోనే మనవరాలు ఇచ్చిన కంప్లైంట్ని మనవడు వినిపించాడు. ఇప్పుడు వింటర్ కదా, సమ్మర్లో వస్తాంలేరా, ఫోన్ చేస్తామని చెప్పి ఆమె సంభాషణ ముగించగానే ఆఖరి ప్రశ్న వేశాను. డాక్టర్, వృద్ధులంతా పిల్లల పెంపకం కోసం తమంతా ఎంత జీవితం కోల్పోయామో, ఎన్ని కష్టాలను అనుభవించామో తలుచుకొని బాధపడుతుంటారు. వారికి ఏమని సందేశమిస్తారని అడిగాను. అలా బాధపడవద్దని అంటాను ప్రశాంతి. రెక్కలు రాగానే పిల్లపక్షి తల్లిని వదిలేస్తుంది. సృష్టిలో ఏ జీవి కలకాలం తమ తల్లిదండ్రుల వద్ద ఉండవు. పిల్లలు రెక్కలొచ్చి వాళ్ళ సంసార బాధ్యతల్లో మునిగి ఉన్నారని, మన జీవితం మనదని పెద్దవాళ్ళు అనుకుంటే ఏ బాధ ఉండదు. వీలైనప్పుడు ఎవరి దగ్గరికైనా వెళ్ళి రావచ్చు. మేము ఆ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాం. ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నాం. ఇది నేనెరిగిన జీవిత సత్యమని డాక్టర్ నీరజ ఇంటర్వ్యూ ముగించింది. ఆమె ఇంటర్వ్యూ చేసిన రికార్డింగ్ను సేవ్ చేసి ల్యాప్టాప్ మూసి వీడుకోలు తీసుకుంటుంటే శీర్షిక స్ఫురించింది, పనిలోనే పరమానందం అని.